ఓం నమ శివాయ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. భారతదేశపు ముఖ్య పండుగలలో శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్థి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది. మహాశివరాత్రి మహత్య వృత్తాంతం శివపురాణంలోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది. గంగా యమున సంగమస్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్షణ మహర్షి అని పేరుగాంచిన సూత మహర్షి అక్కడకు వచ్చారు. అలా వచ్చిన సూత మహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించటాన్ని ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నది తీరమున ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెడుతున్నాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలపమన్నాడు. అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పమనగా వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా నిరాకారుడైన లింగంగా పూజించటానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు. బ్రహ్మ విష్ణువు ఒకరితో ఒకరు సంవాదంలోకి దిగి చివరకు యుద్ధ సన్నద్ధులవుతారు. బ్రహ్మ హంసవాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన యుద్ధాన్ని ప్రారంభిస్తారు. వారిరువురు కూడా ఒకరి మీద ఒకరు సంధించుకుంటున్నారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలిగింది. ఏమీ చేయలేక దేవతలందరూ శివుని నివాసనమైన కైలాసానికి బయలుదేరారు. ప్రమదగణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసంలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి దేవతలు ఆనంద బాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లారు. అప్పుడు ప్రమద గణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో, బ్రహ్మ విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలుసు. మీ కలవరము గాంచిన నాకు మరలా చెప్పినట్లయినది అంటాడు. శివుడు సభలో ఉన్న 100 ప్రమద గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారాలతో కూడిన వాహనంపై రంగురంగు ధ్వజములతో, వింజామరలతో, పుష్పవర్షముతో, సంగీతముతో, నాట్యమాడే గుంపులతో పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరాస్త్రం, పాశుపశాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువు వారి వారి వాహనాలతో ఆది అంతాన్ని కనుగొనటానికి బయలుదేరారు. ఎంత పోయినా కూడా అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుతిరిగి బయలుదేరి భాగానికి వచ్చాడు. బ్రహ్మకు పైకి వెళ్లే సమయంలో మార్గ మధ్యలో కామధేనువు కిందకు దిగుతూ ఒక మొగలి పువ్వు బ్రహ్మ విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు కింద పడుతూ కనిపించాయి. ఆ రెండిటినీ చూసి బ్రహ్మ నేను అది చూశాను అని అసత్యము చెప్పింది. అపత్కార్యములనందు అసత్యము చెప్పడం ధర్మసమ్మతమే అని చెప్పి కామధేనువు తోనూ మొగలి పువ్వుతోనూ సంధి చేసుకుంటాడు. తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యంగా కామధేనువు మొగలి పువ్వు అని చెప్పాడు. అప్పుడు విష్ణువు ఆ మాట నమ్మి బ్రహ్మకి షోడశోపచార పూజలతో చేస్తాడు. కానీ శివుడు ఆ రెండిటినీ వివరముగా అడగగా బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెప్పింది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైన మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరించారు. శివుడు విష్ణువు సత్యవాక్యాలని సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు. బ్రహ్మ అసత్యం పలకడం వల్ల బ్రహ్మకు పూజ, అభిషేకాలు మున్నగునవి ఉండవని చెప్పాడు. మొగలి పువ్వుకు శాపము.
ఆ తరువాత కేతకీ పుష్పము వైపు చూసి అసత్యము పలికిన నీతో పూజలు ఉండుగాక అని అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలసి చెందిన కేతకీ పుష్పము పరమేశ్వరుడైన నిన్ను చూసిన తర్వాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యం చెప్పినా నిన్ను ధరించటం జరగదు, కానీ కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపంలో నాపై ఉంటుంది అని చెబుతాడు. నాడు శివరాత్రి పర్వదినం. ఆ తరువాత బ్రహ్మ విష్ణువులు ఆదిగా గల దేవతలను శివుడిలోని ధూపదీపాలతో అర్చిస్తారు. దీనికి మెచ్చిన శివుడు అక్కడి వారితో, మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపమున సాకార రూపమున ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది అని చెప్పారు. తాను ఈ విధంగా అగ్ని రూపముగా ఆవిర్భవించిన ప్రదేశమునే అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతారు. శివరాత్రి నాడు ఏమి చేయాలో తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినాన ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకొని రకరకాల పుష్పాలతో ఇంటిని అలంకరించుకొని పూజా మందిరాన్ని అలంకరించుకొని పూజకి సిద్ధం చేసుకోవాలి. మారేడు దళాలు తెల్ల పూల మాలలతో భోళాశంకరుని అలంకరించి శివ పంచాక్షరి స్తోత్రాన్ని శివ అష్టోత్తరాలను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు మోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా నిష్ఠతో ఉపవాసముండి శివ సహస్రనామాలను శివ పురాణాన్ని శివారాధన పారాయణం చేసే వారికి మరుజన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి రాత్రి సాయంత్రం 6 గంటల నుండి ప్రదోష సమయం నుండి మరునాటి రోజు ఉదయం 6 గంటల వరకు శివ పరమాత్మ స్తోత్రాన్ని ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తోంది. శివుడు అభిషేక ప్రియుడు. శివుడిని అభిషేకిస్తే ఒక్కొక్క ద్రవ్యానితో ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది. ఆవు పాలు ఆవు నెయ్యి అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. మహాశివరాత్రి రోజున లింగోద్భవమూర్తిగా ఉన్న ముక్కంటిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. మనం భక్తితో భగవంతుని పాదాలు పట్టుకొని ఆర్తిగా ఆయన్ని వేడుకుందాం, కోరికలతో కాకుండా. జన్మకో శివరాత్రి అంటారు. ఈ జన్మకి ఈ శివరాత్రిని ఘనంగా చేసుకుందాం. ఓం నమః శివాయ.